మహాపరిశుద్ధుడైన దేవునికి స్తోత్రములు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలను సర్వ సత్యములోనికి నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ఈ యొక్క ఆన్లైన్ మీటింగ్కు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆన్లైన్లో వస్తేనే చెప్పడానికి ఆవేశపూరితంగా బాగుగా చెప్పగలుగుతాం. కాబట్టి మీరందరూ ఇక్కడ వచ్చినందుకు మీకు నిండు వందనాలు. గత మంగళవారము మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయమందు సొలొమోను రాజ్యాభిషేకం గురించి తెలుసుకున్నాం. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడై మరణశయ్యపై నుండగా సొలొమోనునకు పట్టాభిషేకము జరిగించెను. దావీదు పరిపాలన యొక్క చివరి సంవత్సరం అనగా 40వ సంవత్సరం, సొలొమోను పరిపాలన యొక్క మొదటి సంవత్సరం. ఈ రెండు ఒకటే. ఆ చివరి సంవత్సరములో ఇద్దరు రాజ్యమును పరిపాలించినట్టు మనము గమనించగలం. మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము 2వ అధ్యాయము మధ్యన 7 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి దినవృత్తాంతములో 23 నుండి 28 వరకు గల అధ్యాయాలు ఈ 2 అధ్యాయాల మధ్యన జరిగిన సంఘటన. అక్కడ దావీదు మందిరమును ఏ విధంగా కట్టవలెనో, మందిరములో ఏ విధంగా సేవా క్రమము ఉండవలెనో, ఆ తరువాత మందిరము కట్టుటకు మ్రాణులను, బంగారు, వెండి, ఇత్తడి సమస్తమును సమకూర్చినానని అందరినీ పిలిపించి వారికి చెప్పిన విషయాలు ఆ 7 అధ్యాయాలలో ఉన్నవి. అవి మున్ముందు మనము నేర్చుకుందాం. అయితే ఈ సొలొమోను మందిరానికి ఆ తరువాత ముందుగా ఉన్న మోషే ప్రత్యక్ష గుడారమునకు మధ్యన మరి ఒక గుడారం ఉంది. దానిని దావీదు గుడారము అని పిలిచినారు. మోషే ప్రత్యక్ష గుడారము, సొలొమోను కట్టబోయే మందిరం. దీనికి మధ్యన దావీదు గుడారం అనేది ఒకటి కలదు. అది ఎందుకు వచ్చింది అంటే, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయములో ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులతో యుద్ధము చేయలేక దేవుని మందిసము మనం దండలో ఉంచుకుంటే మనము వారిని జయించగలమన్న భావనతో ఆ మందసము పెట్టెను. దేవుని విచారణ చేయక ప్రధాన యాజకుడైన ఏలీని అడుగకుండగానే వారు తీసుకుని వచ్చినారు దండులోకి. మందసము ఉంది కానీ దేవుడు వారి వెంట రాలేదు. ఇశ్రాయేలీలు ఓడిపోయినారు. ఫిలిస్తీయులు మందసమును పట్టుకున్నారు. ఫిలిస్తీయుల చేత మందసము పట్టబడింది. ఫిలిస్తీయులు దానిని దాగోను గుడిలో ఉంచినారు. దాగోను గుడిలో దాగోను దేవత మందసపు ముందు బోర్ల పడి ఉండుట వాళ్ళు చూచినారు. దానిని నిలువబెట్టితే మళ్ళీ మరుసటి రోజు దాని తల నరికివేయబడి మొండెము ఒకచోట, తల ఒకచోట, కాళ్ళు చేతులు ఒకచోట, ఈ విధంగా ఆ దాగోను దేవత యొక్క విగ్రహము పడి ఉన్నది. ప్రజలు భయపడిపోయినారు. ఫిలిస్తీయులు ఫిలిస్తీయుల ఆ పట్టణములో తెగులు సంభవించింది. వారందరూ భయపడి దానిని గాతు పట్టణానికి తీసుకువెళ్ళినారు. అక్కడ కూడా తెగులు వచ్చింది. ఎక్రోను పట్టణానికి తీసుకువెళ్ళినారు. అక్కడ కూడా చాలామంది చనిపోయినారు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీలకు తిరిగి పంపిద్దామన్న ఉద్దేశంతో ఒక క్రొత్త బండిని తెచ్చినారు.
వారు దాగోను యాజకులను శకునగాండ్రను అడిగినారు, పరామర్శించినారు. ఏ విధంగా చేయవలెనో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మీరు కొంత అర్పణ తీసుకొని కొత్త బండిలో పాడి ఆవులను కట్టి ఆ మందసమును ఇశ్రాయేలీయులకు పంపివేయుడి. ఆ విధంగా చేసినారు. ఆ క్రొత్త బండి పాడి ఆవులతో ఆ మందసము బేత్ షామేష్ అనే యూదా పట్టణం దగ్గరకు వచ్చింది. అక్కడ ఇశ్రాయేలీయులు దానిని తీసుకొని అబీనాదాబు ఇంటిలో ఉంచినారు. అబీనాదాబు ఇంటిలో ఎన్ని సంవత్సరాలు ఉంది అంటే, సుమారు దాదాపు 60 సంవత్సరములు ఆ అబీనాదాబు ఇంటిలో ఉంది. కొందరు పండితులు 100 సంవత్సరాలని చెబుతారు. అయితే లెక్క, బైబిల్లో కొన్ని లెక్కలున్నాయి. వాటిని పరిశోధించితే ఆ మందసపు పెట్టె అబీనాదాబు ఇంటిలో 60 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాలు ఆ తర్వాత సౌలు యొక్క 40 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ప్రధాన యాజకుడు మందసమును తీసుకొని రావడానికి ఆయనకు ఆలోచన రాలేదు. సౌలు రాజుకు ఆ మందసం పెట్టెను తీసుకొని రావడానికి ఆలోచన రాలేదు. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పెద్దలు కూడా దాని విషయమై ఆలోచించనే లేదు. దాని గురించి పట్టించుకునే నాదుడే లేకపోయినాడు. ఆ మందసము పట్టబడిన 30 సంవత్సరాలకు దావీదు పుట్టినాడు, యెషయికు. ఆ దావీదు పుట్టిన తర్వాత అన్నదమ్ములు ఆయనను తృణీకరించి అరణ్యములో గొర్రెలను మేయడానికి పంపినారు. దావీదు బాల్యం నుండియే గొర్రెలు మేస్తూ సితారా పట్టుకొని దేవుని గూర్చి పాటలు పాడుచు కీర్తనలు వ్రాయిచు ఆయనను స్తుతించుచు గణపరచుచు అరణ్యములో ఆయన ఎదిగినాడు. ఆయన తల్లి దావీదును భయము భక్తులతో పెంచినట్లు మనము వాక్యం ద్వారా గమనించగలము. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 16వ వచనములో, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము అని ప్రార్థించి తన తల్లిని దేవుని సేవకురాలుగా దావీదు పరిగణించినాడు. ఆమె వల్ల దావీదు దేవుని యందు భయము భక్తి స్తుతించుట, ప్రత్యక్ష గుడారము దగ్గర బలులు అర్పించినట్లు ఎన్నడూ దావీదు కనబడడు బైబిల్లో. ఒకవేళ పస్కా పండుగ ఆచరించడానికి తన తండ్రి వెంట వెళ్ళి ఉండవచ్చును. కానీ తాను మాత్రము ప్రత్యక్ష గుడారం దగ్గర బలులు ఎన్నడూ అర్పించలేదు. కేవలము స్తుతులు చెల్లించినాడు. అరణ్యములో ఉండి అరణ్యమునే తన దేవుని మందిరముగా ఆయన మలుచుకున్నాడు. తాను ఎక్కడ దేవుని స్తుతించెనో అది దేవుని మందిరము కాబట్టి, నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావని ఆయన కీర్తనలో పలుకుతాడు. అందు నిమిత్తము దావీదునకు 10 సంవత్సరాలైనా రాలేదు. యెహోవా సమూయేలుతో అంటాడు, యెహోవా తన చిత్తానుసారుడైన ఒకని ఆయన కనుగొని ఉన్నాడు. సమూయేలు ప్రవక్తకు చెబుతున్నాడు, దేవుని చిత్తానుసారుడైన ఒకడు దేవుడు కనుగొన్నాడు. ఆయన దావీదు. 10 సంవత్సరాల వయస్సుంది అప్పటికి. సమూయేలు వెళ్ళి తైలపు బుడ్డి తీసుకొని బెత్లెహేముకు వెళ్ళి దావీదును పిలిపించి ఆయనను అభిషేకించినాడు. అభిషేకించిన తరువాత 1 సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనము, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. అప్పటి నుండి దావీదు మీదికి దేవుని ఆత్మ బలముగా వచ్చింది.
ఆయన స్తుతులు మాత్రమే చెల్లిస్తున్నాడు. కాబట్టి మెల్కీసెదెకు క్రమము చొప్పున దావీదును ఆయన యాజకుని యొక్క పనులు కూడా దేవుడు ఇచ్చినాడు. యాజకుని పనులు చేసినాడు దావీదు. సౌలు చేత తన్మబడి నోబులో ఉన్న ప్రత్యక్ష గుడారం దగ్గరకు వెళ్ళి అక్కడ యాజకులే తప్ప మరి ఎవరు తినకూడని సమ్ముఖపు రొట్టెలు దావీదు తిన్నాడు. దేవుడు ఆమోదించినాడు, అభ్యంతరం చెప్పలేదు. ఉజ్జియా ధూపం వేయడానికి మందిరంలోనికి వెళ్ళితే నుదట కుష్టు పుట్టి ఆయన బయటికి వచ్చేసినాడు. ఉజ్జియాను ఆమోదించలేదు, కానీ దావీదును ఆమోదించినాడు. ఏఫోదు ధరించి దేవుని దగ్గర దేవుని యొక్క చిత్తం ఏమిటి అని పలుమార్లు ఆయన ఊరీము తుమ్మీము ద్వారా తెలుసుకున్నాడు. ప్రభువా, నేను వెళ్ళితే ఫిలిస్తీయులను గెలుచుదునా? దేవుడు వెళ్ళమంటే వెళ్ళినాడు. ఆ విధంగా విచారణ చేసినాడు దావీదు. దేవుని మందిరపు ద్వారములను తెరచుటకు స్తుతులు కారణము అని ఆయన తెలుసుకున్నాడు. అందుకని ఆ యొక్క మందసపు పెట్టె కిర్యత్యారీములో 60 సంవత్సరాలు అయింది. అక్కడ దావీదు రాజు అయినప్పుడు సౌలు దాని గురించి పట్టించుకోలేదు. దావీదు రాజు అయిన తర్వాత మొట్టమొదటి కార్యము ఆయన మందసపు పెట్టెను తన దగ్గరకు తీసుకురావాలని దేవునిని ప్రార్థించినాడు. ప్రభువా, నేను మందసపు పెట్టెను తీసుకొని రాగలనా? రావచ్చునా? నా దగ్గర ఉంచుకొనవచ్చునా? మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీలందరితోనూ ఈలాగు సెలవిచ్చెను. ఏ యోచన? మందసమును, దేవుని మందసమును అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని వచ్చుట మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల దేవుడు దానిని ఆమోదించితే ఇశ్రాయేలు నివాస ప్రదేశముల యందంతటా శేషించియున్న మన సహోదరులను, యాజకులను, లేవీయులను మనతో కూడుకొడినట్లు వారి యొద్దకు పంపమని దేవుని మందసమును మరల మన యొద్దకు కొంచెం వత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయేయుంటిమి. సౌలు దినాలు 40 సంవత్సరములో ఎవడునూ విచారణ చేయలేదు. అంతకుముందు 20 సంవత్సరములు. వారు దేవుని మందసమును తీసుకొని రావడానికి పూనుకున్నారు. దేవుడు ఆమోదించినాడు. అందరూ వెళ్ళినారు. చూడండి, సహస్రాధిపతులు, శతాధిపతులు, అధిపతులు, ఆ తర్వాత ఇశ్రాయేలు గోత్రముల వారు, సకలమైన వారు అక్కడికి వచ్చినారు. ఇశ్రాయేలు దేశమంతటా అక్కడ ఉంది. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి ఇశ్రాయేలీలందరూ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండములను, తంబురములను, తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి. ఇంత సంబరము చేత, ఉత్సాహం చేత కొత్త బండి మీద ఎక్కించి తీసుకొని వస్తున్నారు. కొత్త ఎద్దులను కట్టినారు, దానికి ఎడ్లను. అయితే అది తీసుకొని వచ్చి చుండగా ఎడ్లకు కాలు జారినందువల్ల ఒకవేళ మందసము క్రింద పడునేమో అని ఉజ్జా తన చెయ్యి చాపగా
దేవుడు అతనిని మొత్తెను కనుక అతడు అక్కడనే చచ్చెను. దేవుడు ఆమోదించినాడు. అందరూ గంభీరంగా పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు తీసుకొని వస్తున్నారు. మరి ఎక్కడ లోటు జరిగింది? ఎందుకు దేవుడు మొత్తవలసి వచ్చింది? దావీదు భయపడిపోయినాడు. ఇశ్రాయేలు గోత్రముల ప్రజలందరూ అక్కడ వచ్చినారు, కానీ ఎవరికినీ ధర్మశాస్త్రములో ఏమి లిఖింపబడింది అది ఎవరికీ జ్ఞాపకం లేదు. మెజారిటీ ఈజ్ ద రైట్ థింగ్. ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తే అది అనుకుంటారు. కానీ వన్ మ్యాన్ విత్ కరేజ్ మేక్స్ ద మెజారిటీ అంటాడు. ఒక్క మనిషి ధైర్యంగా ఉండి సత్యాన్ని పలికితే అదే మెజారిటీ. దేవుడు దానిని జయం అనుగ్రహిస్తాడు. ధర్మశాస్త్రంలో ఏమి వ్రాయబడింది? మందసమును లేవీయులలో కహాతు వంశీయులు మాత్రమే మోతకర్రలతో మోసుకొని రావలెను. ఇది ఎవరికీ తెలియదు, ఎవరికీ జ్ఞాపకం రాలేదు. దావీదు సైతము దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించుట మంచిది అని చెప్పినవాడు ఆయన కూడా మర్చిపోయినాడు. నేను ఒక క్రొత్త బండిని తెచ్చినాను కదా, అందులో ఏముంది? దేవునికి మంచి ఘనతనిస్తున్నాను, క్రొత్త ఎడ్లను తీసుకొని వస్తున్నాను అని అనుకున్నాడు. కానీ ధర్మశాస్త్రమును విచారించలేదు. ఈ కొత్త బండిని దావీదు ఎందుకు తెచ్చినట్టు? అంతకు ముందు ఫిలిస్తీయులు క్రొత్త బండి మీద ఎక్కించి బేత్ షామేష్ యూదా పట్టణానికి పంపినారు. అప్పుడు దేవుడు ఎవరిని చంపలేదే. ఆ అన్యుల ఆచారమే మంచిదేమో, అన్యులు చేసినట్టే మనము చేద్దాము అని అనుకున్నారు. వాళ్లకు ధర్మశాస్త్రము లేదు. వారు ఒకవేళ చేసినా దేవుడు దానిని సరే అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకు ధర్మశాస్త్రము ఇవ్వలేదు. వాక్యము యాకోబునకు తెలియజేసెనో ఏ జనమునకు ఈలాగు చేసి ఉండలేదని అంటాడు. ధర్మశాస్త్రము కేవలము యాకోబు సంతానానికే వచ్చింది, దేవుని చిత్తం. అయితే వీళ్ళు అన్యుల ఆచారం ప్రకారము క్రొత్త బండిని తీసుకొని వస్తున్నారు. అన్యుల ఆచారాలను అవలంబించుట. నేడు మన సంఘాలలో అవలంబించే పండుగలన్నీ అన్య దేవతలకు, బబులోను సాంప్రదాయానికి చెందినవి. మహాబబులోను సమస్తమైన హేయమైన వాటికి తల్లి. అలెగ్జాండర్ హిస్లప్ అనే రచయిత ద టూ బెబిలోన్స్ అనే పుస్తకం రాశాడు. అందులో మన కేథోలిక్ సంఘాలలోనూ ప్రతి పండుగ, ప్రతి ఆచారం సమస్తమైనది ఆ బబులోను యొక్క దేవతలకు అంటుగట్టబడింది. దాని మూలాలు బబులోను సాంప్రదాయానికి చెందినవి. క్రీస్తుకు పూర్వము 590 సంవత్సరములో యూదులు బబులోనుకు 600 సంవత్సరములో బబులోనుకు కొనుపోబడినారు. ఆ తర్వాత కొంతకాలానికి ఏస్కేలు కాలములో వారు కూడా ఈ 40 రోజుల ప్రలాప దినాలు ఆచరించినారు. ఇస్రాయేలీలు యూదులు లెంట్ డేస్ వాళ్ళు ఆచరించినారు. ఏస్కేల్ గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం. ఏస్కేల్ గ్రంథము 8వ అధ్యాయము 14. యెహోవా మందిరపు ఉత్తరము ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట నేను చూచి తినే. తమ్మూజు దేవత వసంతకాలపు దేవత. లెంట్ అంటే వసంతకాలము, లెంటన్ లాటిన్ భాషలో.
ఆ వసంతకాలానికి దేవత తమ్మూజు. ఆ తమ్మూజు దేవతను గురించి స్త్రీలందరూ ప్రలాపించుట 40 రోజులు. అది బబులోను సాంప్రదాయం. క్లుప్తంగా ఆ కథ చెప్పాలంటే, తమ్మూజు వసంతకాలపు దేవత, ఇస్తారు ఆకాశరాణి, నక్షత్ర దేవత, ప్రేమ దేవత, ఆ తర్వాత సంతానపు దేవత ఆమె. వీరిద్దరూ భార్యాభర్తలు. ఆ ఇస్తారు దేవతకు అక్క ఎరెష్కిగల్, ఈమె పాతాళపు దేవత. బబులోను యొక్క పౌరాణిక గాథ. ఇద్దరు తమ్మూజును ప్రేమించినారు. అయితే వాళ్ళ అక్క తన చెల్లెలి మీద మండిపడి ఒక రాక్షసుని పంపి, ఆ రాక్షసుడు వరాహ అవతారంలో, అనగా పంది రూపంలో, అడవి పంది రూపంలో వచ్చి తమ్మూజును చంపివేసి వాని శరీరాన్ని కాల్చి యూఫ్రటీస్ నదిలో ఆ బూడిదను, భస్మమును చల్లుతాడు. అది బుధవారం, భస్మ బుధవారం. ఆ తరువాత ఇస్తారు 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన కొరకు స్త్రీలందరినీ సమకూర్చి అందరూ కలిసి ఆయన కొరకు ఉపవాసం ఉండి చివరి 7 దినాలు ప్యాషన్ వీక్, ఆ 7 దినములలో ఆమె తన అక్క దగ్గరికి, ఎరెష్కీగల్ దగ్గరికి, పాతాళ లోకానికి వెళ్ళి చాలా శ్రమలు పడి తన భర్త తమ్మూజును మరల తిరిగి సండే నాడు, ఆదివారము పొందుతుంది. అది ఇస్తార్ సండే, ఈస్టర్ సండే. అన్యజనులకు సంబంధించిన సాంప్రదాయము మనము కూడా పాటిస్తున్నాము తెలియక. చాలామందికి తెలియదు. వాళ్ళు అనుకుంటారు 40 రోజులు మేము ఉపవాసం ఉంటున్నాము, మంచిది. అటువంటి ఉపవాసాలలో దేవుడు ఆశీర్వదింపబడిన వాళ్ళు కూడా ఉన్నారు. గుడ్ ఫ్రైడే నాడు యేసు ప్రభు యొక్క మరణ వృత్తాంతాన్ని మనము జ్ఞాపకం చేసుకునటం మంచిదే. ఈస్టర్ సండే నాడు ఆయన పునరుత్థాన గాథను మనము ప్రజలకు చాటి చెప్పుట చాలా మంచిది, ఉత్తమమైనది. కానీ దానిని ఈస్టర్ సండే అనేది పొరపాటు. ఇస్తారు సండే, లెంట్ డేస్ అనేది పొరపాటు. 40 రోజులు నువ్వు ఎప్పుడైనా ఉండొచ్చు ఉపవాసం. కాబట్టి తెలియక కొందరు చేస్తున్నారు. అయితే సంఘ కాపరులు వీటిని తెలుసుకునాలా. లెంట్ అంటే అర్థం ఏంటి, అది ఎక్కడ నుండి వచ్చింది, దాని ఉత్పత్తి ఎక్కడా అనేది మనము తెలుసుకొనవలెను. సంఘము యొక్క సింహాసనం మీద కూర్చునే వ్యక్తి, అక్కడ నుండి ఏది ప్రవహించినో అది సంఘమంతటికి చెందుతుంది. ఆయన నీతిమంతుడైతే నీతి ప్రజలందరికీ వస్తుంది. ఆయన వేషధారి అయితే వేషధారణ అందరికీ వస్తుంది. ప్రకటన 22వ అధ్యాయంలో సింహాసనము మధ్య నుండి ఒక నది ప్రవహించును. అది అంతటా ప్రవహించి అందరినీ ఉత్తేజపరుస్తోంది. ఆ విధంగా మనము చేసేది దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందో లేదో అన్న విషయము గమనించవలసిను. ఉజ్జా చనిపోయినాడు. దావీదు భయపడి, ఈలాగైతే యెహోవా మందసము నా చెంత ఏలాగు ఉండునని దానిని ఓబేదెదోము ఇంటిలో చేర్చి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. దావీదు భయపడిపోయినాడు. ఇటువంటి పరిస్థితి అయితే నా దగ్గర ఏదైనా తప్పు జరిగితే బాగుండదు కదా, నాకు అపాయకరము, రాజ్యానికి అపాయకరము అని ఆయన ఓబేదెదోము ఇంటిలో అక్కడ పెట్టి ఇంటికి వచ్చేసినారు. 3 నెలలు మందసము ఆయన ఇంటిలో ఉండింది. దేవుడు ఆయనను ఆరోగ్యమందును, ఆహారమందును, ధన ధాన్యముల యందును, సంతానమందును బహుగా ఆశీర్వదించెను. ఓబేదెదోము ఆశీర్వదింపబడినాడు.
ఈ సంగతి దావీదుకు తెలిసింది. అయ్యో, దేవుడు తన కోపాన్ని అణుచుకున్నాడు, దేవుడు శాంతిపరచబడినాడు, కాబట్టి ఇప్పుడు నేను ఆ మందసాన్ని తీసుకొని వస్తాను. ఈలోపు ఆయన తెలుసుకున్నాడు ఎందుకు ఉజ్జా యొక్క మరణం జరిగింది. మోత కర్రల చేత లేవీయులు దానిని మోయవలెను అని తెలుసుకొని ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారము కహాతు లేవీయులు మోత మాకులతో మోసిరి. మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటిగా క్రొవ్విన దూడ ఒకటిగా వధింపబడెను. ఆ కహాతు వంశీయులు మోస్తున్నారు. 6 అడుగులు వాళ్ళు మోసిన తర్వాత 7వ అడుగునకు ఒక ఎద్దు ఒక క్రొవ్విన దూడ బలిగా అర్పించినాడు. ఎద్దు దహన బలి, క్రొవ్విన దూడ సమాధాన బలి. 6 అడుగులు మనుష్యుని సంఖ్య. 6 దినములు మీరు పని చేయవలెను, 7వ దినము విశ్రాంతి దినము, దేవునికి సమర్పించే దినము. 6 సంవత్సరములు మీరు మీ పంట వేసుకొనవచ్చును, 7వ సంవత్సరము దానిని పరదేశులకును బీదలకును విధవరాండ్లకును ఇడిచిపెట్టవలెను. 6 మనుష్యుని సంఖ్య, 7 దేవుని పరిపూర్ణమైన సంఖ్య. 7వ అడుగు వచ్చేసరికి ఒక ఎద్దు ఒక కొవ్విన దూడ అక్కడ వధింపబడింది. ఇప్పుడు చూడండి, ఒబేదెదోము ఇంటి నుండి సియోను పర్వతము వరకు 18 మైళ్ళు. 18 మైళ్ళు, 1 మైలు 8 ఫర్లాంగులు, 1 ఫర్లాంగ్ 226 గజాలు, 1 గజము 3 అడుగులు. ఆ 18 మైళ్ళు ఎన్ని అడుగులో మీరు ఊహించండి. 6 అడుగులకు తరువాత 7వ అడుగుకు ఒక ఎద్దు ఒక కోడెదూడ. ఎన్ని ఎద్దులు, ఎన్ని కోడెదూడలు! దావీదు వెనుక రక్తము ప్రవహించుచున్నది. ఆయన ముందు వెళుతున్నాడు, వెనుక దారి వెంట రక్తము ప్రవహించుచున్నది. పిలాతు దగ్గర సిలువ వేయబడిన యేసు ఆ సిలువను మోసుకొని పోతూ గొల్గోతా వరకు వస్తే ఆయన చర్మము నుండి ఎంత రక్తము కారిందో! 5,000 గాయాలు, కొరడాలకు ఉండిన ముళ్ళుల గాయాలు, శరీరమంతా 5,000, 39 ఈ శిరస్త్రాణము, ముళ్ళ కిరీటానికి తలలో 39. ఆయన ఎర్రని పెయ్యవలే ఎర్రగా మారిపోయినాడు ఆయన శరీరం అంతా. కాబట్టి ఆ విధంగా దావీదు ఆ యొక్క మందసమును తీసుకొని వచ్చినాడు, అన్ని బలులు అర్పించుతూ వచ్చినాడు. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినాడు, రాజవస్త్రములు తీసేసినాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, దేవుని కుటుంబంలో ఒకడుగా వచ్చినాడు. ఏఫోదు ధరించకూడదు, కానీ దేవుడు ఆమోదించినాడు. ఆయన యొక్క మనస్సులో ఉన్న హృదయాన్ని బట్టి దేవుని చిత్తానుసారుడు. ఆయన హృదయములో దేవుని ఎడల కేవలము వర్షిప్, ఆరాధన మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆయన ఏఫోదును ధరించి నాట్యము చేయుచుండెను. ఈ నాట్యము అనే పదానికి హెబ్రీ భాషలో రకాద్ అనే మాట వ్రాయబడింది. రకాద్ అంటే హెబ్రీ భాషలో ఒక్క స్టెప్పు చిన్నగా గంతులు వేయడం అంతే, విచ్చలవిడిగా నాట్యము చేసేది కాదు. యాజకులు ధరించిన ఏఫోదు ధరించెను. దావీదు ఒక ప్రవక్త, ఒక యాజకుడు, ఒక రాజు. ప్రవక్తగా ప్రవచించినాడు, దేవుని చూచినాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు, దేవుడు సింహాసనం మీద ఆసీనుడయుండి
తన కుడిపార్శ్వమున ఉన్న యేసు ప్రభువును, నేను నీ శత్రువులను పాదపీఠములుగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. యేసును నా ప్రభువు అంటున్నాడు ఆయన. ఈలాగున ఆయన ప్రవక్త మెల్కీసెదకు క్రమం చొప్పున దేవుడు ఆయనకు పర్మిషన్ ఇచ్చినాడు, అంగీకరించినాడు. ఆయన సంతానములో ఆ మెల్కీసెదకు క్రమం చొప్పున యాజకుడు, నిరంతరము ఉండే యాజకుడు వస్తున్నాడు. దానికి ఛాయారూపకంగా దావీదు కొంతమట్టుకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఇలాగున దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటంతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును దావీదు నగరు వెనుక భాగమున దాని కొరకు ఏర్పరచిన స్థలము. దావీదు నగరు కట్టుకున్నాడు లెబానోను మ్రాణులతో. ఆ తర్వాత వెనుక వైపు గుడారం వేసినాడు. ఆ కిటికీ గుండా తాను చూసినప్పుడల్లా మందసము కనబడవలెను. దాని వైపు చూచి ఆయన ప్రార్థించవచ్చును. ఆ విధంగా ఆ యొక్క డేరాను కట్టినాడు ఆయన. ఆ కిటికీ నుండి మీకాలు చూచి దావీదును అసహ్యించుకుంటుంది. దావీదు నాట్యమాడితే ఆయన భార్య ఆ కిటికీ నుండి చూచి అసహ్యమాడింది. అక్కడికి వచ్చిన తర్వాత వెనుక భాగమున దాని కొరకు ఏర్పరిచిన స్థలమునందుంచి 7 కోడెలు దహన బలులుగాను 7 గొర్రె పొట్టేలు సమాధాన బలులుగాను అర్పించెను. 7 కోడెలు దహన బలులు దేవుని స్తుతికి కృతజ్ఞతకు సాదృశ్యం. సమాధాన బలులు దేవునితో సమాధానపడి ఆయన దగ్గర భుజించుట. ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఆయనతో సహవాసం. ఈ 7 కోడెలు 7 గొర్రె పొట్టేళ్ళు యేసు ప్రభు శిలువ మీద చేసిన సంపూర్ణమైన బలికి సాదృశ్యము. ఈ 7 కోడెలు 7 గొర్రె పొట్టేళ్ల తర్వాత ఆ దావీదు గుడారంలో బలులు ఉండవిక. అక్కడికి సంపూర్ణమైంది. దేవుడు ఏ విధంగా శిలువ మీద సంపూర్ణం చేసి మనకు సంఘాన్ని అనుగ్రహించినాడో ఆ సంఘానికి సాదృశ్యంగా ఈ దావీదు యొక్క గుడారము నిలవబడింది. అర్పించిన తరువాత దావీదు ప్రధాన యాజకుని వలె, అనగా మెల్కీసెదకు వలె, యేసు ప్రభు వలె, వెనుక చూస్తే మెల్కీసెదకు రొట్టె ద్రాక్షారసము తీసుకొని అబ్రహామును ఆశీర్వదించినాడు. ముందు దావీదుకు భవిష్యత్తులో యేసు ప్రభు ఇది నా శరీరం అని ఒక రొట్టె విరిచి ఇది నా రక్తము ద్రాక్షారసం అని ఆయన ఇచ్చేసినాడు. దానికి సాదృశ్యంగా ఇక్కడ ఒక్కొక్క రొట్టె భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టెను. దావీదే పంచిపెట్టినాడు, యాజకునికి ఇవ్వలేదు. యాజకుడు ఆశీర్వదించాల. నిజానికి సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన అహరోను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఆ కార్యక్రమము దేవుడు దావీదునకు అనుగ్రహించినాడు. ఆయన రొట్టె భక్ష్యము ఆ తర్వాత ఒక్కొక్క ద్రాక్ష ఆడ అందరికీ పంచిపెట్టి వారిని ఆశీర్వదించినాడు. యెహోవా మందసము ఎదుట దేవుని ప్రసిద్ధి చేయుటకును వందించుటకును స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో ఆసాపును అతని సహోదరులను నియమించెను. అక్కడ బలి అర్పణ ఉండదు. కేవలం స్తుతులు, కీర్తనలు, వాక్య పఠనము, సంగీత వాద్యములను. ఆ తర్వాత ఒబేదెదోము ఇంటి వారిని ద్వారపాలకులుగా నియమించినాడు. ఇది 24 గంటలు రేయింబగళ్ళు దేవునికి స్తుతి చెల్లించుట. నీ మందిరములో చిరకాలము నివాసము చేసేదను. ఆ తరువాత గిబియోనులో ఉన్న ప్రత్యక్ష గుడారం దగ్గర బలులు అర్పించడానికి, యాజకత్వము చేయడానికి
ప్రధాన యాజకుడైన సాదోకును అతని సహోదరులను నియమించినాడు. దావీదు గుడారములో మాత్రము అడ్డతెర ఉండదు. ఆ ప్రత్యక్ష గుడారములో బలులు ఉంటాయి, గంగాళం ఉంటుంది, సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షము, ఆ తర్వాత ధూపవేదిక అవన్నీ ఉంటాయి. బలులు అర్పించిన తర్వాత రక్ష ప్రోక్షణ అతి పరిశుద్ధ స్థలములో ప్రోక్షింపబడాలి, కానీ మందసము లేదు అక్కడ. ఇన్ని రోజులు 60 సంవత్సరములు కేవలము నామకార్థ ఆచార సంబద్ధముగా అక్కడ జరపబడింది అంతే. కానీ ఇప్పుడు అసలైన ఆరాధన ఒక హయ్యర్ లెవెల్. ఆ ధర్మశాస్త్రము బాలశిక్షకుడు ఆయన. విశ్వసించిన వారి దగ్గరికి, క్రీస్తు దగ్గరికి నడిపింపబడడానికి ధర్మశాస్త్రము ప్రైమరీ స్కూల్ మాత్రమే. ఈ స్తుతులు చెల్లించుట ఇది హయ్యర్ లెవెల్ వర్షిప్. యెషయా 6వ అధ్యాయములో యెషయా దర్శనములో చూస్తాడు. ప్రత్యక్ష గుడారములోను సొలొమోను మందిరములోను అడ్డతెరలు ఉంటాయి, కానీ పరలోకంలో ద్వారములుంటాయి. ఆ ద్వారాలకు గడపలుంటాయి, గడపలకు కమ్ములుంటాయి. శరాపులు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేయగా గడప కమ్ముల పునాదులు అదిరెనో. దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క ద్వారము స్తుతుల మాధ్యమున తెరుచుకోబడుతుంది. అటువంటి హృదయము దావీదు కలిగినవాడు. కాబట్టి ఆయన ఏమంటాడు? కీర్తనలు 51వ అధ్యాయము 15వ వచనము 17వ వచనం. ప్రభువా, నా నోరు నీ నీతిని ప్రచురపరచినట్లు నా పెదవులు తెరవుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పించదును, కానీ బలులు నీకు ఇష్టము కాదు. నీవు బలులు అర్పించమని ధర్మశాస్త్రములో ఒక బాలశిక్షణుడిగా ఉంచినావు, కానీ అసలు నీకు బలి ఇష్టము లేదు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఈ విధంగా దావీదు గుడారము బలులు లేక కేవలము స్తుతి ఆరాధనలతో దేవుని స్తుతించే రాబో క్రీస్తు సంఘమునకు సాదృశ్యముగా ప్రవచనాత్మకముగా ఉన్నది. ఆమోసు 9వ అధ్యాయము 11వ వచనం. ఆమోసు 9వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ ఏం చెప్తాడంటే, ఆమోసు గ్రంథము 9:11, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరల కట్టుదును. వాక్యములో రాబోయే దినాలలో దావీదు గుడారమును మాత్రమే కడతాను అన్నాడు ఆయన. దావీదు గుడారములో బలులు లేవు, అది సంఘము. ఈ వచనాన్ని అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయములో అపొస్తలుడైన యాకోబు దాని విషయం చెప్తాడు. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము అక్కడ అపొస్తలుల కార్యం 15వ అధ్యాయంలో అన్యజనులు మొదట సున్నతి పొంది మరలా బాప్తిసం పొందాలని కొందరు వాదించితే అక్కడ ఒక గొప్ప మీటింగ్ జరుగుద్ది యెరూషలేములో. పౌలు, శీల, బర్నబాలు వీరు కూడా ఆ అంతియోకయ నుండి వచ్చినారు. వారందరూ అక్కడ మీటింగ్ వేస్తే కన్క్లూజన్, దాని రూఢి ఏమి చేయబడిందంటే 15వ వచనం,
ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులు వెదకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదను అని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యము అక్కడ నెరవేరిందని సంఘము ద్వారా అన్యజనులు అందరూ పరిశుద్ధాత్మను పొంది యూదులతో సమాన వారసులైనట్లు మనము ఆ వాక్యం ద్వారా తెలుసుకుంటాం. ఇది దావీదు గుడారము. మరియు రెండవ రాకడలో కూడా యేసు ప్రభు తిరిగి వచ్చే సమయంలో ఆయన ఎక్కడికి వస్తాడు? యెషయా గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. యెషయా 16:5. కృప వలన సింహాసనము స్థాపింపబడును, కేవలము కృప వలన ధర్మశాస్త్రమును ఆచరించుట వలన సింహాసనము స్థాపింపబడదు. కృప సిలువలో మనకు దేవుడిచ్చినాడు. ఎక్కడ పాపము అధికముగా విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెనో. కృప వలన సింహాసనము స్థాపింపబడును. సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చు ఒకడు కలడు. దావీదు గుడారములో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. దావీదు గుడారములో ఆసీనుడవుతాడు. ఈ 3వ దేవాలయములో అంత్యక్రీస్తు ఉంటాడు. దావీదు గుడారం సియోను. అందుకని కీర్తనల గ్రంథములో మనకు కేవలము కృతజ్ఞతలు, 150 కీర్తనలు, కృతజ్ఞతలు, స్తుతులు, ప్రార్థన, ఆ తర్వాత ప్రవచన వాక్యాలు, ఇవి మాత్రమే మనకు కనబడతాయి. అయితే ఈ దావీదు గుడారంలో వాద్యములు ఉన్నవి, కానీ అపొస్తలులు ఉండిన సంఘములో వాద్యములు ఉన్నట్టు చరిత్ర చెప్పదు. అక్కడ కేవలము పాటలు మాత్రమే పాడినారు, భాషలతో మాట్లాడినారు, ప్రవచనం చేసినారు, దేవుని స్తుతించినారు, దేవుని యొక్క సువార్తను ప్రకటించినారు. కాబట్టి ఆ మొదటి పితరులు, మొదటి క్రైస్తవులు సంఘాలలో వాయిద్యములు లేవు, కేవలము పాటలు మాత్రమే. వాయిద్యములు ఎప్పుడు వచ్చినాయంటే క్రీస్తు శకము 666వ సంవత్సరం. క్రీస్తు శకము 666వ సంవత్సరం పోప్ విటాలియనస్ అనే పోపుకు ఒక మనిషి ఆర్గన్ బహుకరించినాడు, గిఫ్ట్గా ఇచ్చినాడు పోపుకు. ఆయన దానిని సంఘానికి ఇచ్చినాడు. సంఘములో అది వాడబడుతుంటే కొందరు దానిని నిషేధించినారు. ఎందుకంటే అప్పుడు అన్యుల గుడులలో, అన్యుల టెంపుల్స్లో ఇవి వాడబడేటివి. కాబట్టి ఆ తర్వాత 800 సంవత్సరాల వరకు కొందరు వద్దని, కొందరు కావాలని ఉన్నారు. ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చ్ అది ఇప్పటి వరకు వాద్యములు ఉపయోగించరు తమ సంఘాలలో. ఆ విధంగా ఈయన ఇగ్నేషియస్ అనే చర్చ్ పితరుడు, సంఘ పితరుడు. ఇగ్నేషియస్ ఎవరంటే, యేసు ప్రభు ఒక చిన్న కుమారుని వారి మధ్యన నిలవబెట్టి, మీరు చిన్న పిల్లల వలె దేవుని రాజ్యమును అంగీకరించినట్లయితే అందులో ప్రవేశించరు అంటారు. ఆ చిన్న కుమారుని పేరు ఇగ్నేషియస్. ఆయన యోహాను శిష్యుడుగా తర్వాత ఉండి అంతియొకయ పట్టణానికి, అక్కడ సంఘానికి బిషపుగా ఉన్నాడు. ఆయన కొన్ని
పత్రికలు వ్రాశాడు క్రైస్తవులకు. 7 పత్రికలు వ్రాశాడు. ఎపిజిల్ టు మెగ్నేషియన్స్ అనే పత్రికలో 9వ అధ్యాయములో ఆయన ఏమంటాడంటే, యూదుల ఆచారాన్ని ఖండించండి. యూదులు చాలామంది క్రైస్తవులైనారు. వారు సంఘాలలో నాట్యమాడుతారు, వాద్యములు వాయిస్తారు. కాబట్టి వారి ఆచారాలను మీరు చేయకూడదు. అవి కేవలము శరీర సంబంధమైనవి, నిష్ప్రయోజనమైనవి. అందులో ఎటువంటి జ్ఞానహీనమైనవి. కాబట్టి వారి యొక్క నాట్యమందు మీరు పాల్గొనకూడదు అని మొదటి సంఘములో నాట్యము, వాయిద్యములు 2 నిషేధింపబడినవి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసరమే ఎదురు చూచుచున్నాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము, నోటి ఫలము, నాలుక ఫలము, స్తుతులు, పాటలు, కృతజ్ఞతాస్తుతులను అర్పించుదాము అని హెబ్రీయులకు రాసిన పత్రికల్లో చెప్తాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క నూతన సాంప్రదాయములలో కొందరిని ఉత్తేజపరచడానికి, తన్మయత్వము చెందడానికి మ్యూజిక్ ఉంటుంది, చేస్తున్నారు. కానీ ఆ మ్యూజిక్ మితముగా ఉంటే చాలా మంచిది. సంఘాలలో మితము అంటే పాట వినిపించాలి. పాటలో దేవుని యొక్క వాక్యం ఉంది. ఆ వాక్యము మనుష్యుల హృదయములలో జొరబడిపోవాలి, నాటుకొని పోవాలి. ఆ పాట క్లియర్గా వినపడాలి. కాబట్టి నీ యొక్క వాద్య సంగీతము మితముగా ఉండవలెను. పరవస్తు చిన్నయ్య సూరి గారి మనమడు పరవస్తు సూర్యనారాయణరావు, ఆయన యజ్ఞయాగాదుల సామగ్రి కొరకు పట్టణానికి వచ్చినప్పుడు ఆ సామాను కొనుక్కునే సమయంలో అక్కడ ఆ రోజు క్రిస్మస్ రోజు ఒక పాట వినపడింది లౌడ్ స్పీకర్లో, కన్యక గర్భం ధరించి కుమారుని కనెను అని. ఆ పాట క్లియర్గా ఆయనకు వినబడింది. కాబట్టి ఆయన వెళ్ళి ఆ సంఘ కాపరిని కలిసి ఈ పాట యొక్క రహస్యం ఏమిటి అని తెలుసుకొని ఆయన ఇప్పుడు ఒక గొప్ప బోధకుడుగా తయారైనాడు. అద్భుతకరమైన బోధకుడు ఆయన. కాబట్టి సంగీతం కంటే, ఆ యొక్క మ్యూజిక్ కంటే పాట ముఖ్యమైనది. అది మితముగా, తక్కువగా ఉండి పాట వినబడేటట్టు ఉంటే దేవుడు తన కార్యం, స్వార్థ కార్యమును ఫలింపచేస్తాడు. దేవుడి మాటలను మన మధ్య ఫలింపచేయునుగాక. శ్రోతలందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్.